చారు చారు అయ్యో చారు అమ్మ చారు 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 ఏమ్మా చారు అయ్యో అమ్మ చారు నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావే చారు చారు అమ్మ చారు చారు లే చారు 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 అయ్యో తీను కోసం పెద్ద సాహసమే చేసింది. చారు లేమ్మా. ఏమండి చారు చారు లేమ్మా. నా కూతురు కళ్ళు తెరవట్లేదు. ఏమైందో చూడవయ్యా శివరాం. అమ్మా చారు చారు లేమ్మా. చారు లేమ్మా. చారు అమ్మ చారు అమ్మా అమ్మా నేను బ్రతికే ఉన్నానా? మీ బాబాయ్ నీకోసం నీళ్లలోకి దూకాడమ్మా. మీ బాబాయ్ లేకపోతే నువ్వు చచ్చిపోయేదానివి చారు. బాబాయ్ నేను చచ్చిపోయి ఉండాల్సింది కదా పిన్ని. అయ్యో నేను చావాలనే కదా దూకాను. ఎందుకు ఎందుకు బాబాయ్ నన్ను బ్రతికించావు? పరిష్కారం గురించి ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా నువ్వు అలా దూకేస్తే ఎలాగమ్మా? నేను మీ అందరికీ అడ్డు. నా వల్ల ఆ కుటుంబానికి నష్టం. ఇంకా పరిష్కారం ఎలా వస్తుంది బాబాయ్? నేను పోతేనే పరిష్కారం. నేను పోతే మీరందరూ సంతోషంగా ఉండొచ్చు కదా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ రోజు నువ్వు చచ్చిపోతాను అంటే మా అన్నయ్య మాట మీదే నిన్ను మా ఇంటికి తీసుకొని వచ్చాం. ఇప్పుడు నీకేమన్నా అయితే మా కుటుంబ గౌరవం మంట కలిసిపోతుంది. మా అన్నయ్య తలదించుకోవాల్సి వస్తుంది చారు. లేదు బాబాయ్, మేము రాత్రి ఒకటవ్వడం నిజం. కానీ శ్రీను బాబా ఒప్పుకోవట్లేదు. ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు. ఇంకా నాకు న్యాయం ఎలా జరుగుతుంది? ఒక పక్క ఆద్య నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇదంతా నాటకం అంటుంది. నేనెందుకు బ్రతకాలి బాబాయ్? మొన్నటికి మొన్న చారు ఏదో ఆపరేషన్ కోసం కాగితాల మీద సంతకాలు తీసుకోవాలనుకుంటే ఆ విషయం తెలిసి వాటిల్లో ఆస్తి కాగితాలు పెట్టేసి మీ చేత తెలియకుండానే సంతకాలు తీయించేసుకుంది. ఆ ఆదిని ఇంట్లో పెట్టుకుని దీన్ని చంపుకుంటామా ఏంటి చెప్పండి? ఆస్తి ఇచ్చినట్టే ఇచ్చి కొట్టేశారు. కానీ వాళ్ళందరూ మంచితనం అనే ముసుగులో మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకువెళ్ళినా ఆ ఇంట్లో బ్రతకనిస్తారా అండి? నాకైతే నమ్మకం లేదండి. కళ్ళు పోయాయన్న జాలి కూడా లేదండి తనకి.
నువ్వు చెప్పే మాటల్లో వాస్తవాలున్నా అన్నయ్య పరువు ప్రతిష్టలకి భంగం కలగకూడదు కదా. నిజమేనండి, కానీ చారుకి ఏదైనా జరిగితే ఆ, అందరికీ తలవంపులే కదా. కానీ ఇప్పుడు ఆ చారుని ఏం చెయ్యాలి మీరే చెప్పండి. బాబాయ్, నువ్వేం చేయలేవు బాబాయ్. పిన్ని, బాబాయ్ని ఇబ్బంది పెట్టద్దు. బాబాయ్ ఏం చేయలేడు, అందుకే నేను చచ్చిపోతానంటున్నాను. చారు, ఎందుకమ్మా పద్దాక చచ్చిపోతానంటావు? నీ సమస్యకి ఏదో పరిష్కారం దొరుకుతుంది కదా, అది ఆలోచించని కొంచెం. నేను బతికి బట్ట కట్టాలంటే నా మొగుడు నాకు కావాలి. శ్రీనుబాబు నా మెడలో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోవాలి. అదంతా నీ వల్ల అవుతుందా బాబాయ్? బాబాయ్, కాదు కదా బాబాయ్. చూసావా, నువ్వు కూడా ఆలోచిస్తున్నావు. వదిలేయండి, నన్ను వదిలేయండి, నేను చచ్చిపోవాలి. పిన్ని, చారు ఆగు. ఏంటి చారు, ఏంటి తొందరపాటు? నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. యముడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు బాబాయ్. నేను వెళ్ళిపోతాను బాబాయ్. ఆగు. నేను వెళ్ళిపోతాను. ఆగు. నేను వెళ్ళిపోతాను బాబాయ్. బాబాయ్, ఆగు. శ్రీనుబాబు నా మెడలో తాళి కడితే తప్ప నా బ్రతుకు అర్థం లేదు బాబాయ్. కళ్ళు లేవని ఈ సమాజం క్షమిస్తుందేమో కానీ మౌనం పోగొట్టుకున్న ఆడదాన్ని ఈ సమాజం క్షమించదు బాబాయ్.